మెంటల్. మెంటల్ అంటే థాట్స్, ఆలోచనలు కలిగినటువంటి ప్రదేశమే మెంటల్. అంటే దీన్ని మైండ్. ఇది మూడవ శరీరము. దీన్ని ఆలోచనలు ఉండే ప్రదేశము. ఆలోచనల ద్వారా కూడా మనం కర్మను సృష్టించుకుంటాము. అదేం సార్ ఆలోచనలు అంటే ఎట్లా కంట్రోల్ చేస్తాం? 60,000 ఆలోచనలు వస్తున్నాయి నాకు రోజుకు. కరెక్ట్. నేనేమీ చేయట్లేదు, నా జీవితంలోకి కష్టాలు వస్తున్నాయి. నా జీవితంలోకి ఎక్కడెక్కడెక్కడి నుంచో ఏమేమో వచ్చి యాడ్ అవుతున్నాయి. ఇలా ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎస్, మీ ఆలోచనలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. మీ కంట్రోల్లో లేనివి ఏవి అంటే మీ ఆలోచనలు. మీ ఉద్వేగాలు కంట్రోల్లో లేవు, మీ వాక్కులు కంట్రోల్లో లేవు, మీ చర్యలు కంట్రోల్లో లేవు. మనం 4 స్థాయిలలో, ఆధ్యాత్మిక స్థాయిలో, ఆత్మపరంగా కూడా మనకు కనెక్షనే తెలీదు. ఎక్కడ మనకు నియంత్రణ లేదు. నియంత్రణ లేనటువంటి కారు ఏం చేస్తుంది? మొత్తం యాక్సిడెంట్ క్రియేట్ చేస్తుంది, నీకు మొత్తం డ్యామేజ్ని సృష్టిస్తుంది. మన యంత్రాంగం, మన లోపల ఉన్నటువంటి ఈ 3 శరీరాలు, భౌతిక శరీరము, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ 3 శరీరాలు మన అధీనంలో లేవు. అక్కడ లోపల ఏమేమి జరుగుతున్నాయో, అవి ఏం చేసి కర్మను ఎట్లా సృష్టిస్తున్నాయో మనకు తెలియదు. 4 స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో కూడా కర్మ సృష్టిస్తుంటాము. మనం అంతా నేర్చుకుంటుంటాం, కానీ ఎవరికి నేర్పించాం. అది కూడా ఒక బంధమే. నువ్వు పత్రికారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నావు, కానీ నువ్వు ఎవరికి చెప్పవు. యూట్యూబ్లో క్లాసుని వింటావు, నువ్వు నేర్చుకుంటావు, ఎవరికి చెప్పవు. అది కూడా ఒక ఆధ్యాత్మిక కర్మనే. నువ్వు ఇవ్వట్లేదు, పంచట్లేదు. ఈ విశ్వంలో నీది ఏది కాదు. నువ్వు తీసుకొని వాడుకొని వదిలేయాలంత. నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి, అందరికి ఇవ్వాలి. మనం తీసుకోవడానికి అలవాటు పడ్డాము, ఇవ్వడానికి అలవాటు లేదు. ఆధ్యాత్మిక స్థాయిలో కర్మ. సో బాగా అర్థం చేసుకోండి. కర్మలు ఏదో ఎవరికో మోసం చేసి చేస్తేనో, ఎవరి నుంచో డబ్బులు లాక్కుంటేనో కాదు. ఇన్ని స్థాయిల్లో కర్మలను మనము చేస్తూనే ఉన్నాం. మన అకౌంట్ బ్యాలెన్స్ నింపుతూనే ఉన్నాం. అంటే మీరు కూర్చున్నా కర్మ చేస్తున్నారు, మీరు నిలబడి ఉన్నా కర్మ చేస్తున్నారు, పని చేస్తున్నా, నిద్రపోతున్నా, మీరు ఆలోచిస్తున్నా, మీరు భయపడుతున్నా, ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తున్నా, ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం యొక్క పరిధిలోకి వస్తాయి. మీ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది? బికమ్ అవేర్. ఇవన్నీ పెట్టుకొని నాకు సంకల్ప శక్తి కావాలి, నాకు అఫర్మేషన్స్ కావాలి, కోట్లు డబ్బు కావాలి, హౌ టు అట్రాక్ట్ మనీ, హౌ టు క్లీన్ చక్రాస్. ఎలా చక్రాలు క్లీన్ అవుతాయి? ఇవి కర్మలు అన్నీ కలిపి అక్కడ నిండుకుంటాయి, అన్నీ బ్లాక్స్గా ఏర్పడతాయి. ఇవి తీయాల్సింది. చక్రాల్లో ఏముంటుంది? ఈ కర్మలే ఎమోషన్సే పోయి అక్కడ క్రిస్టలైజ్డ్ అయ్యి బ్లాక్స్ ఏర్పడతాయి. మీ జీవితంలోకి డబ్బు రాకుండా ఆపేటివి ఇవే, ఆరోగ్యం రాకుండా ఆపేది ఇదే, అజ్ఞానం పోయి జ్ఞానం పొందగలిగే, ధ్యానం కుదరనీయకుండా చేసేది ఇదే, మంచి జరగకుండా చేసేటివి అన్నీ ఇవే. మీరు అర్థం చేసుకోవాల్సినవి ఇవి. ఏ లా ఆఫ్ అట్రాక్షనో, ఏ మైండ్ పవరో, ఇంకోటో పెడితే మీరు సృష్టిస్తారు, మీ బలవంతంగా సృష్టిస్తారు, కానీ చివరికి మీకు దుఃఖమే మిగులుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి లోతుగా. అప్పుడు మీకు అసలైన ఆధ్యాత్మికత వంటబడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని మళ్ళీ విందాం, చాలా లోతులు ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు ఈ 4 స్థాయిల్లో మనం కర్మ చేసుకుంటున్నాం అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఏం చేయాలి? గమనించుకోవడం నేర్చుకోవాలి. సరే ఎట్లా సార్ మరి 4 స్థాయిల్లో కర్మలు నేను ఆపాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ నేను తెలుసుకోవాలి నేను ఏం చేస్తున్నాను అన్న ఎరుక నాకు రావాలి. ఎరుక వస్తేనే తెలుస్తుంది నాకు. నేను ఒకరిని కొడుతున్నాను బలవంతంగా, ఈజీగా, అనుకోకుండా కొట్టేసిన సార్ అంటారు. అనుకోకుండా కొట్టలే, ఎరుక లేకుండా కొట్టాను. నీ లోపల ఉంది అదంతా. అనుకోకుండా తిట్టాను, అనుకోకుండా కోపం, కంటిన్యూస్గా వాడి మీద నాకు కోపం వస్తుంది. ఎలా? ఈ కర్మ సిద్ధాంతం నుంచి నేను బయటపడాలంటే ఎట్లా? మీకు మీ యొక్క చర్యల పట్ల ఎరుక రావాలి, వాక్కుల పట్ల ఎరుక రావాలి, ఇదిగో ఈ యొక్క భావాల పట్ల ఎరుక రావాలి, ఆలోచనల పట్ల ఎరుక రావాలి.